ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో పునరుద్ధరించిన దాదాపు 300 ఏళ్ల నాటి అడిక్మెట్ మెట్ల బావిని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై చెత్తా చెదారంతో నిండిపోయిన ఈ బావిని నేడు ఒక సుందరమైన పబ్లిక్ స్పేస్గా మార్చుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు జూపల్లి. 3 ఏళ్లుగా సాహి సంస్థ నిర్విరామంగా శ్రమించి ఈ బావికి పూర్వ వైభవం తీసుకొచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవంగా 1983లో డిక్లేర్ జరిగింది. ఈ అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ అడిగ్మేట్లో ఇక్కడ బోడి అంటే బావి సదతల్లి బావి అనేది ఒక బావి. ఈ బావి 300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కాలానుగుణంగా అది ఒక చెత్త కుండిగా మారిపోయింది. దీన్ని సాహేద్ అనే సంస్థ ఈ బావిని రెస్టోర్ చేయడం జరిగింది. దీనిలో నుంచి సుమారుగా 3000 టన్నుల చెత్తను బయటకు తీసి ఈ పురాతనమైన బావిని రెస్టోర్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇట్లాంటివి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే రాష్ట్రం మొత్తంలో గుర్తించినటువంటి 600 బావులు ఇటువంటివి ఇప్పటికే కూడిపోవడం జరిగింది. సో వాటిని రెస్టోర్ చేసి అంటే వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క వారసత్వ సంపదను కాపాడుకోవాలి కాబట్టి అంటే అతి పురాతనమైనటువంటి వందలాది వేలాది సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భం, ఎలాంటి మెషినరీ కానీ ఏ యొక్క ఎక్విప్మెంట్ లేని సందర్భంలో చేసినట్టు అంటే సమాజ హితం కోసం చేపట్టింది. ఇటువంటి మొత్తం కూడా ధ్వంసమైనవి కాబట్టి వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తాము. ఇందులో ఈ యొక్క సంస్థ ద్వారా సాహిత్య సంస్థ ద్వారా ఈ యొక్క పునరుద్ధరించే కార్యక్రమం చేస్తాము. ఇలాంటివి ఇంకా చాలా చేసే ఉంది కాబట్టి వీటి కోసం మా శాఖ ద్వారా అంటే టూరిజం, ఆర్కియాలజీ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 10 కోట్ల రూపాయలు ఈ బావుల పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి ఈరోజు నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.